జై శ్రీరామ్. నేను మీ ధనుంజయ్ హిందూ. మన హిందువులకు మొట్టమొదటి పండుగ ఉగాది. ఉగాదిని కొత్త సంవత్సరంగా ఎందుకు జరుపుకుంటామో తెలుసా? మన తెలుగు రాష్ట్రాలలో అత్యంత ఘనంగా జరుపుకునే పండుగ ఉగాది. ఉగాదికి శ్రీ మహావిష్ణువు దశావతారాలలో ఒక్కటైన మత్స్యావతారానికి సంబంధం ఉంది అని తెలుసా? ఉగాదిని మనం ఎందుకు చేసుకుంటున్నాం? తెలుగు క్యాలెండర్ ప్రకారం ఉగాదినే కొత్త సంవత్సరంగా వేడుక చేయమని ఎందుకు చెప్పారో వీటి గురించి తెలుసుకుందాం మనం ఇప్పుడు. ఈ విశ్వాన్ని నిర్మించే చతుర్ముఖ బ్రహ్మ కేవలం పగటిపూట మాత్రమే విశ్వాన్ని నిర్మిస్తాడు. రాత్రి కాగానే యోగ నిద్రలోకి వెళతాడు. మెలుగుగా ఉన్నప్పుడు సృష్టించిన సృష్టంతా యోగ నిద్రలోకి వెళ్ళగానే మహాప్రళయం వచ్చి అంతం అయిపోతుంది. ఆ మరుసటి రోజు బ్రహ్మ మళ్ళీ నిద్రలేచి యథావిధిగా సృష్టించడం మొదలు పెడతారు. రాత్రి కాగానే ప్రళయం వచ్చి అంతం అయిపోతుంది. ఇది ఒక పద్ధతి. బ్రహ్మ జీవితంలో ఒక్కరోజు అంటే మనిషి జీవితంలో 432 కోట్ల సంవత్సరాలు. ఆ ఒక్కరోజునే కల్పమని పిలుస్తారు. ఒకరోజు బ్రహ్మ నిద్రలేచి ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదాలు ఈ 4 వేదాలను ఉపయోగిస్తూ విశ్వాన్ని సృష్టించడం చేసి యోగ నిద్రలోకి వెళతాడు. అప్పుడే సోమకాసురుడు అనే ఒక రాక్షసుడు బ్రహ్మ యోగ నిద్రలో ఉన్నప్పుడు ఆ వేదాలను దొంగలిస్తాడు. విశ్వాన్ని సృష్టించే శక్తిని బ్రహ్మకు లేకుండా చేసి లోకాలు అన్నింటినీ శాసించవచ్చు అని భావించి ఆ 4 వేదాలను పట్టుకొని వెళ్ళి సముద్ర గర్భంలో దాక్కున్నాడు. బ్రహ్మ యోగ నిద్రలో ఉండడంతో ప్రళయం మొదలై ఒకవైపు నుండి విశ్వాన్ని నాశనం చేయడం మొదలు పెడుతుంది. వేదాలు సోమకాసురుడి చేతిలో పడడం అంటే ధర్మం గతి తప్పడం, అధర్మం విజృంభించడం. కాబట్టి విష్ణుమూర్తి అవతరించాల్సిన సమయం ఆసన్నమైంది. అయితే సోమకాసురుడు గతంలో బ్రహ్మ కోసం ఘోరమైన తపస్సు చేసి దేవతలతో చేతిలో గాని అసురుల చేతిలో గాని తనకు చావు అన్నది ఉండకూడదని ఒక వరాన్ని సంపాదించుకుంటాడు. అందుకే శ్రీ మహావిష్ణువు నీటికి కింద ఉన్న సోమకాసురుడిని చంపడానికి ఒక చేపల అవతారం ఎత్తాలని నిర్ణయించుకుంటాడు. ఆ మరుసటి రోజు ద్రవిడ రాజ్యానికి రాజు అపార విష్ణు భక్తుడైన సత్యవ్రతుడు నదిలో సంధ్యావందనం చేస్తున్నప్పుడు తన చేతిలోని నీటిలో ఒక చిన్న చేప కనిపించింది. ఆ చేపను నీటిలో వదిలేయబోతాడు. అప్పుడు ఆ చేప, రాజా, నన్ను ఈ నదిలో వదిలేయవద్దు. నేను చిన్న చేప వలన పెద్ద చేపలు తినే అవకాశం ఉంది. దయచేసి తీసుకువెళ్ళండి. చేప మనిషిలా మాట్లాడడం చూసిన సత్యవ్రతుడు ఆశ్చర్యపోతాడు. జాలిపడి ఆ చేపను తనతో పాటు కోటకు తీసుకువెళ్ళాడు. ఆ పక్కనే ఉన్న సరస్సులో వేస్తాడు. కొద్దిసేపటికి ఆ చేప పెరిగిపోయింది. సరస్సు పట్టలేదు. ఆ చేపను రాజు తీసుకువెళ్ళి సముద్రంలో వదిలేస్తాడు. సత్యవ్రతుడు, నీవు చాలా వింతైన చేపలా ఉన్నావు. జీవితంలో ఇంత పెద్ద చేపను చూడలేదు. నీవు మామూలు చేపవో కాదు. దయచేసి మీరు ఎవరో నాకు సెలవు ఇవ్వండి అని అన్నాడు. అప్పుడే విష్ణుమూర్తి తన మత్స్యావతార రూపాన్ని చూపించి, సత్యవ్రత, నీవు చెప్పింది నిజమే. జరుగుతున్న అధర్మాన్ని అరికట్టడానికి నేను తీసుకున్న మత్స్యావతారం. ఇప్పటికే నైనతిక ప్రళయం మొదలై ఒక్క 7 రోజుల్లో 3 లోకాలు నీటిమయం అయిపోతాయి. సరిగ్గా భూలోకం ఆ ప్రళయంలో మునిగిపోతున్నప్పుడు ఒక నావ తేలుతూ నీ దగ్గరికి వస్తుంది. ఆ నావ కోసం నీవు ఎదురు చూస్తూ ఉండు. నావ నిన్ను చేరుకున్న వెంటనే అన్ని రకాల విత్తనాలు, ఔషధ మొక్కలు పట్టుకొని ఆ నావలోకి ప్రవేశించి నీతో పాటు సప్తవృషులను తోడుగా తీసుకొని రా. ఎందుకంటే నీవు వెళ్ళబోయే ప్రదేశం చిమ్మ చీకటిగా ఉంటుంది. వృషుల నుండి వచ్చే తేజస్సు నీకు దారి చూపెడుతుంది. ఒక్క విషయం, నీవు జాగ్రత్తగా ఉండాలి. నీ ప్రయాణ మార్గంలో అలలు ఆవేశంగా పొంగుతాయి. నీవు భయపడకు. నేను అక్కడ నీటిలో నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాను. నన్ను చూసిన మరుక్షణమే వాసుకి అనే సర్పాన్ని తాడుగా చేసి నా కొమ్ముకు కట్టి బ్రహ్మ జీవితంలోని ఈ ఒక్క రాత్రి గడిచే వరకు నేను చూపించిన మార్గాన్ని అనుసరించండని చేప మాయమైపోయింది. 6 రోజుల పాటు విష్ణు ధ్యానం చేసుకుంటూ సత్యవ్రతుడు 7వ రోజు కోసం ఎదురు చూస్తున్నాడు. ఆ రోజు రానే వచ్చింది. దట్టమైన మేఘాలు ఆకాశాన్ని కమ్మేసి కుంభవృష్టిలా వర్షం కురుస్తుంది. కని విని ఎరుగని బీభత్సం చూసి ప్రళయకాలం ఇలా ఉంటుందా అని ఆశ్చర్యపోయాడు. అంతలో మహావిష్ణువు చెప్పిన పెద్ద నావ సత్యవ్రతుడి దగ్గరికి వచ్చింది. విత్తనాలు, ఔషధ మొక్కలు, సప్తవృషులతో అడుగు పెట్టాడు. విష్ణు నామస్మరణ చేస్తూ ప్రయాణం మొదలుపెట్టారు. ఇంతలో బంగారం
రంగుతో తల మీద కొమ్ముతో అతిపెద్ద ఆకారంలో ఉన్న ఒక చేప కనిపించింది. సత్యవ్రతుడు వాసుకి అనే సర్పంతో చేప కొమ్ముకు నావను కట్టేశాడు. అలలు భయంకరంగా వచ్చాయి. శ్రీ మహావిష్ణువు ఆ నావను తన రెక్కలతో కాపాడుతున్నాడు. ఇంతలో వేదాలను దొంగలించిన సోమకాసురుడు నీటిలో కనిపించడంతో విష్ణువు నీటి లోపలికి దూకి భయంకరమైన యుద్ధం చేసి సోమకాసురుడును అంతం చేశాడు. తిరిగి సత్యవ్రతుడు దగ్గరికి వచ్చి ప్రళయకాలం ముగిసిన తరువాత ఆ వేదాలను బ్రహ్మకు అప్పగించి ధర్మరక్షణ దుష్ట శిక్షణ పూర్తి చేశాడు. బ్రహ్మ నిద్ర లేవగానే తనకు ఒక కల్పం పూర్తవుతుంది కాబట్టి తిరిగి సృష్టి చేయడం మొదలుపెట్టాడు. ఇక ఆ తర్వాత కల్పం మొదలయ్యేటప్పుడు శ్రీ మహావిష్ణువు వరం వలన సత్యవ్రతుడు సూర్యుడు కుమారుడు శ్రద్ధదేవుడుగా పుట్టి ఆ కల్పాన్ని మొదటి మానవుడిగా వైవస్విత మను అనే పేరుతో ప్రసిద్ధి చెందాడు. సూర్యుడు కుమారుడుగా పుట్టాడు కాబట్టి ఆయన వంశాన్ని సూర్యవంశంగా పిలుస్తారు. ఆ మహాప్రళయం ముగిసిన తరువాత వచ్చిన యుగ ప్లస్ ఆది యుగాదిగా పిలుస్తారు. ఆ పేరులోని అర్థం ఇది యుగంలోని మొదటి రోజని, అందుకే ఉగాదికి ముందు రోజు వచ్చే అమావాస్య ప్రళయాన్ని సూచిస్తే ఉగాది ఆ మరుసటి రోజు ప్రారంభమయ్యే చైత్ర మాసాన్ని సూచిస్తుంది. అందుకే ఉగాదిని తెలుగు క్యాలెండర్ ప్రకారం మొదటి రోజుగా చూస్తారు. ఇది ఉగాది వెనుక అసలైన కథ. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి. జై హింద్, భారత్ మాతాకి జై.